ఈ ప్రమాదం జరిగిన వెంటనే టాటాస్ చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,00,000 కాంపన్సేషన్ ప్రకటించారని. దీన్ని ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారంటే, టాటాస్ అనే వాళ్ళు వాళ్ళ వాల్యూస్ చూడండి, వాళ్ళ ఎథిక్స్ చూడండి, వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోలేదు, వాళ్ళు తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, ఒక్కొక్కరికి ₹1,00,00,000 ప్రకటించారని. దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులు విపరీతంగా వచ్చాయి. బట్ వాస్తవం ఏంటంటే, విమాన ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు అందులో మరణించిన వ్యక్తులకు ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలి అనడానికి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది. దాని పేరు మాంట్రియల్ కన్వెన్షన్. దీని ప్రకారం అంతర్జాతీయ విమానాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అందులో మరణించిన వ్యక్తులకు ఆ విమానాన్ని నడిపే ఎయిర్ లైన్స్ కి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దానికి వాళ్ళు ఒక ప్రైజ్ కూడా ఫిక్స్ చేశారు. అది $2,02,500. ఇవాల్టి డాలర్ రేట్ ప్రకారం అది $1,80,00,000 అవుతుంది. ఇది కంపల్సరీ అండ్ ఇది మినిమం అని ఎందుకు అంటున్నానంటే, ఈ సంస్థ ఈ ప్రమాదంలో తమ వైపు నుంచి ఏమీ లోపం లేదని, ఇంకెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగింది అని నిరూపించినప్పుడు మాత్రమే ఇది మినిమం. అది నిరూపించలేకపోతే దీని నుంచి ఆ పైన ఎంతైనా అడిగే అవకాశం ఈ ప్రయాణికుల కుటుంబాలకు ఉంటుంది. అంటే ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు $1,70,00,000 అనేది మినిమం. అంతకంటే పైన కూడా ఇవ్వాల్సి రావచ్చు. రేపు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఒకవేళ కంపెనీ వల్లనే ఈ సమస్య వస్తే, అంటే వాళ్ళు సరిగ్గా చెక్ చేసుకోకపోవడం వల్ల, ఇంజిన్ లో లోపం ఉండటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల కానీ ఈ ప్రమాదం జరిగింది అని బయటపడితే దీనికి అనేక రెట్లు కాంపన్సేషన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది.